ఈ దఫా ఎన్నికలు తెలుగుదేశం పార్టీకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చావో రేవో లాంటివి. ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ అధికారంలోకి వస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశాన్ని దెబ్బతీసి అది పూర్తిగా బలపడిపోతుంది. అప్పుడు అది తెలుగుదేశానికి చావు దెబ్బ అవుతుంది. ఈ దఫా తెలుగుదేశం వస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని చావు దెబ్బతీసి ఇక భవిష్యత్తులో జగన్ని జైలుకి పంపించేటటువంటిది ఏదో ఒకటి చేసి వైసీపీని తీసుకొచ్చి జనసేన తెలుగుదేశంలో కలిపేసుకోవాలని తెలుగుదేశం ప్రయత్నం. అయితే అది అంత సులభంగా కానీ ఆ ప్రయత్నం చేస్తుంది, చాలా సీరియస్గానే ఎఫర్ట్ పెడుతుంది. అయితే అంత సులభమైనటువంటి పని అయితే కాదు అనేది పక్కన పెడితే బేసిక్గా ఇద్దరు కూడా చావోరేవో పోరాడాల్సినటువంటి పరిస్థితి. ఈ దశలో ప్రయోగాలు చేయడానికి ఎవరైనా వెనకాడతారు, కానీ జగన్మోహన్ రెడ్డి ప్రయోగాలు విపరీతంగా చేసేస్తున్నారు. అది కూడా తెలుగుదేశం కంచుకోట అయినటువంటి బీసీ సామాజిక వర్గాన్ని తన వైపుకి తిప్పుకునేటటువంటి ప్రయత్నం. రాజ్యసభలో స్థానాల్లో 4 ఇవ్వటం, అంటే సగం 8ట్లో 4 ఇవ్వటం ఒక ఎత్తు. అలాగే ఇతరత్రా చూసుకుంటే ఇప్పుడు 16 పార్లమెంట్ స్థానాలు అనౌన్స్ చేస్తే అందులో 9 బీసీలకు ఇవ్వడం అన్నటువంటిది ఒక సంచలనం. ఓవరాల్గా చూసుకుంటే బీసీలకి ఇప్పుడు టోటల్గా ఎమ్మెల్యేలు 63 ప్రకటించారు, ఎంపీలు 16 ప్రకటించారు. బీసీలు 18 మంది ఎమ్మెల్యేల్లో, ఎంపీ క్యాండిడేట్లో 9 మంది బీసీలకు ఇచ్చారు. ఇదో పెద్ద సోషల్ ఇంజనీరింగ్. ఎస్సీలు 21 ప్రకటించేశారు, ఎమ్మెల్యేలు 2 ఎంపీలు ప్రకటించారు. ఎస్టీలు 3 ఎమ్మెల్యేలు ప్రకటించారు, 1 ఎంపీ ప్రకటించారు. మైనార్టీలకు ఏకంగా 5 స్థానాలు ఇచ్చాడు ఇప్పటికీ. ఏది ఈ 63 ఎమ్మెల్యేల్లో 5 మైనార్టీలకు ఇచ్చారు. ఓసీలు కేవలం 16 ఎంపీ ఏది ఎమ్మెల్యేల్లో, ఎంపీలకు వచ్చేటప్పటికి 4. ఎంపీలకు మైనార్టీలకు ఇంతవరకు ఇవ్వలేదు. ఏం జరుగుతుందో చూడాలి.